అన్న సినిమా ఎలా ఉంది? సూపర్. ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ హైలైట్. ఫైట్ అన్న హైలైట్ బాగా. ఓకే. ఫ్యాన్స్ కి కూడా చూపిస్తాడు ఎన్టీఆర్ ఫ్యాన్. అవునా? ఇంకా ఏమైనా ఉన్నాయా స్పెషల్గా మూవీలో? స్పెషల్గా ఉన్నాయంటే పార్ట్ 2 కోసం వెయిటింగ్. పార్ట్ 2 కోసమా? ఏంది పార్ట్ 1 అంత ఇంపాక్ట్ ఉందా? పార్ట్ 2కి వెయిట్ చేసేంత? అంటే లాస్ట్ స్టోరీ అండ్ ఎండింగ్ వరకు చెప్పలేదు కదా కరెక్ట్. పార్ట్ 2 కోసం వెయిటింగ్. ఏదైనా ట్విస్ట్లు, ఎలాంటి ట్విస్ట్లు ఉన్నాయి ఈ సినిమాలో? మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయా? ట్విస్ట్ అంటే ఏం లేదు, ఫైటింగ్ లాంటి. ఓకే అక్కడ వాళ్ళు చెప్తారంటే. ఓకే ఓకే చెప్పండి. అంత లేదు బాయ్, ఇగో ఫ్యాన్ అంత లేదు బాయ్, కొంచెం మంచిగా దిగాల్సి. బాలే బాయ్, అసలు సినిమా బాలే. అవునా? ఎందుకలా అనిపించింది? బోరింగ్ బాగా. ఓకే. ఏమో బాహుబలి రిపీట్. అవునా? సేమ్ బాహుబలిలో ఉందా? కట్టప్ప బాహుబలి ఎందుకు రిపీట్ అంటాడు కదా, సేమ్ వరా దేవరాన్ని నమ్ముతాడు. అంతేనా? ఓకే థ్యాంక్ యూ. బోరింగ్. అన్న ఒకసారి ఓకే కొరటాల కంబ్యాకా? అవునా? సో ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నింటినీ క్రాస్ చేస్తుందా? క్రాస్ చేస్తుంది. ఓకే. ఎంత కలెక్ట్ చేయొచ్చు? కదా వెయిటింగ్ సినిమా కోసం అందరూ. అదే ఎంత కలెక్ట్ చేయొచ్చు సినిమా? క్రాస్ అన్న మనం చెప్పలేము, జనాలు బట్టి ఉంటుంది. మేబీ 3 days లో క్రాస్ చేయొచ్చు అనుకున్న బడ్జెట్. ఈరోజు ఎంత కలెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారు? అది మనం చెప్పలేము. 100 crores కలెక్ట్ చేస్తుంది ఈరోజు 100 crores కలెక్ట్ చేయొచ్చా? కలెక్ట్ చేయొచ్చు. ఓకే ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఎట్లా అనిపించింది సినిమా? ఓకే అన్న, మరీ అంత తోపేం కాదు. అంటే ఎందుకు అనిపించింది అలా? అంటే మేము ట్రైలర్ లో అనుకున్నంత ఏమీ లేదు. లాస్ట్ ఫైట్ ఏదో షార్క్ ఫైట్ ఉంటున్నారు తప్ప అంత కూడా ఏంటి ఫాస్ట్ గా తీసిపడే కదా. మెయిన్ దావుడి సాంగ్ అన్నా, అది ఇంకా కొంచెం లాగ్ ఉంది. ఇంకా షార్క్ ఫైట్ చాలా ఎక్స్పెక్ట్ చేసాం అన్న. దావుడి సాంగ్ ఉందా అసలు? అదే దానికోసమే వచ్చామన్నా మేమైతే. చుట్టమల్లె సాంగ్ ఉంది, ఫియర్ ఉంది, ఎన్టీఆర్ ఎలివేషన్స్ ఉన్నాయి ఓకే, కానీ కొంచెం స్లో ఉంది. ఇంకా సాంగ్స్ కూడా మేము అనుకున్నంత అయితే అనిపించలేదు. కొరటాల ఇస్ కంబ్యాక్? కొరటాలకు నాట్ ఏ కంబ్యాక్. ఆచార్య పార్ట్ 2 అంటే అంత డిస్టర్బ్డ్ అది కాదు, కొంచెం బాగానే ఉంది. కొంచెం ఓకేనా? అంటే డైరెక్టర్ ఇచ్చినంత ఎక్స్పెక్టేషన్స్ లేదని ఎన్టీఆర్ ఇచ్చినంత కూడా లాస్ట్ 30 minutes అసలు షార్క్ ఫైట్ ఏం లేదు. ఫాస్ట్ వెళ్ళిపోయింది అంతే. ఏదో చెప్పాడు కదా 40 minutes బెస్ట్ ఏదో ఉంటది అన్నాడు. మరి ఆ పార్ట్ చూడాలి. మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్ లాంటి ఉన్నాయా? ఏదైనా క్రెడిట్స్ ఉంటుందంటే అది కూడా లేదు. దానికోసం వెయిట్ చేసాం, అది కూడా లేకపోయింది. అంటే ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించాయి? ఎన్టీఆర్ వాళ్ళే ఓన్ గా ప్రొడక్ట్ చేశారు కదా ఇది. ప్రొడక్షన్ ఇంటర్వెల్ ఫైట్ చాలా బాగుంది. ఇంటర్వెల్ ఫైట్ బాగుంది. ఎక్సలెంట్. తండ్రి క్యారెక్టర్ బాగా అనిపించిందా, కొడుకు క్యారెక్టర్ బాగా అనిపించిందా? కొడుకే అన్న, తండ్రి కంటే కొడుకు. వరా క్యారెక్టర్ బాగా అనిపించింది. ఓకే. సో జాన్వీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? జాన్వీ పర్ఫార్మెన్స్ ఓన్లీ సెకండ్ హాఫ్ లో ఉందండి. తిప్పబడితే ఒక 30 minutes ఉంటుంది అంతే. ఏముంటది ఆవిడ పెట్టడం కూడా వేస్ట్. మ్యూజిక్ సూపర్. ఈజీఎం వల్ల మొత్తం సగం మంది అందరూ వచ్చారు అక్కడ. అంతేనా? లేదా ఓవరాల్ గా సినిమాలో ఏం లేదంటారా? కథ అలాంటిది ఏం బలంగా ఎక్స్పెక్టేషన్స్ అంత లేదు. వన్ టైం వాచబుల్. ఇంకేదైనా ఉన్నాయా స్పెషలైజేషన్ సినిమాకి సంబంధించి? మీరు చూసిన ఏమి కూడా లేవు. సో కొరటాల ఈజ్ నాట్ కమ్ బ్యాక్ అంతే. పార్ట్ 2 ఎట్లా ఉండబోతుంది అనుకున్నారు పార్ట్ 1 బేస్ చేసుకుని? కొంచెం బాగా చేయొచ్చేమో అనుకుంటున్నాం. హీరోయిన్ లెంత్ పెంచి, సాంగ్స్ పెంచి మంచిగా అది ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. అంతేనా? ఓకేనా.